ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనం అంది విధంగా సంఘముగా కూడుకొని మరి యొక్క అతి ప్రాముఖ్యమైన అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం సాతాను ఆయుష్. సాతాను ఆయుష్. మనకు తెలుసు ఈ సాతాన్ అనేది మరి లోకంలో ఉందని, అది ఎంతోమందిని మోసం చేస్తుందనేది కూడా తెలుసు. అయితే బైబిల్లో దానికి సాతానని, అపవాది అని, దయ్యమని, శత్రువని, ఘటసర్పమని ఇలా రకరకాల పేర్లతో అది పిలువబడుతూ ఉంటుంది. అబద్ధికుడని. అలాంటి సాతానికి ఆయుష్కాలం ఉంది అనేది మరి బైబిల్ చెప్తున్నది. దాని ఆయుష్కాలం ఎంత ఉన్నది, సాతానికి ఎంత ఆయుష్ ఉన్నది. వాస్తవానికి ఈ సాతాన్ అనేది ఒకప్పుడు దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉన్నది పరలోకంలో. ఇది పుట్టడంతోనే, ఇది రావడంతోనే దయ్యంగా లేదు. ఇది ఒక దూతగా, ఒక మంచి గొప్ప దూతగా దేవుని దగ్గర పరలోకంలో ఉన్న దూత. అది ఒక కుట్ర చేసింది. ఏమని కుట్ర చేసింది పరలోకములో అంటే, ఈ సింహాసనము నాకు కావాలి, నేను దక్కించుకోవాలి, దేవుని పక్కగా నెట్టేశాలని పరలోకంలో దూత కుట్ర చేసింది. ఎప్పుడైతే కుట్ర చేసిందో దేవుడు గనుక ఆయనకి తెలిసిపోయింది గనక ఇమీడియట్గా దాన్ని అక్కడ పరలోకంలో యుద్ధం జరగడము, ఆ యుద్ధంలో అది ఓడిపోవడము, గెంటబడము, ఇదంతా బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంటుంది. అయితే దయ్యము పుట్టుక అనే అంశంలో ఈ విషయాలన్నీ కూడా నేను గతంలో వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సాతాన్ అనేవాడు దేవుని దగ్గర ఒకప్పుడు మంచి ప్రధాన దూతగా, లూసిఫర్గా మరి పిలువబడుతున్న ప్రధాన దూతగా ఉన్న ఈ దూత ఎందుకు మరి సాతానుగా మారిపోయాడు, దయ్యంగా మారిపోయాడు అంటే దానికి కారణం ఏంటి అంటే, ఆ పరలోకం దేవుడు మనకిస్తాను, పిల్లలుగా మనకి దేవుడు ఇస్తానన్నాడు. అది దానికి దక్కదని చెప్పాడు. కాబట్టి అది కుట్ర చేసి దేవుని మీద తిరుగుబాటు చేసి యుద్ధంలో ఓడిపోయినప్పుడు అది తప్పు చేసింది. ఎక్కడ? పరలోకంలోనే తప్పు చేసింది. దేవుని మీద తిరుగుబాటు చేసింది కనుక అది పాపంగా మారిపోయింది కనుక దేవుడు దాన్ని వదిలిపెట్టలేదు. దేవుడు దాన్ని వదిలిపెట్టక ఏం చేశాడు అనేది ఒకసారి చూస్తే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆ సాతానుని ఒకప్పుడు ప్రధాన దూతగా, మంచి దూతగా, దేవుని పక్కనే ఉన్న దూతగా ఉన్న వీడు కుట్ర చేసి దయ్యంగా మారిపోయి ఓడిపోయి మరి తప్పు చేసినప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడు అని రాస్తున్నాడు అక్కడ 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. అంటే దాని అర్థం ఏంటి? పాపం చేస్తే దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. పరలోకంలో దేవదూతల పాపం చేసినా, ఈ ప్రధాన దూతగా ఉన్న ఇది దయ్యంగా మారిపోయే పాపము చేసినా, ఎలా చేసినా దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందని కట్టిక చీకటి గల బిలంలోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబోటకు వారిని అప్పగించెను. ఎప్పుడైతే మరి ఈ దూత సాతానుగా మారిపోయిందో, దయ్యంగా మారిపోయిందో అంటే దేవుని మీద తిరుగుబాటు చేసింది కాబట్టి, తప్పు చేసింది కాబట్టి అది దయ్యంగా మారిపోయినప్పుడు దాన్ని తీసుకెళ్లి దేవుడు ఏం చేశారంటే ఆ దూతలన్నిటిని తిరుగుబాటు చేసిన దీంతో పాటు కొన్ని దూతలు కూడా పరలోకంలో తయారై దీంతో పాటు ఒక తొట్టి గ్యాంగ్ని తయారు చేసుకుని దేవుని మీద తిరుగుబాటు చేసింది, యుద్ధంలో ఓడిపోయింది. అప్పుడు దేవుడు తీసుకుపోయి ఏం చేశారంటే పాతాళములో కట్టిక చీకటి బిలంలో ఉంచేశాడు. అయితే కొంతకాలం, అంటే దానికి కొంతకాలం ఇవ్వబడ్డది.
దానికి ఆయుష్కాలం ఉన్నది, సాతానికి ఆయుష్కాలం ఉన్నది. అయితే దేవుడు దానికి ఏం చేశారంటే ఆ సాతానికి బెయిల్ ఇచ్చాడు. మొదటగా తప్పు చేసిన ఈ ప్రధాన దూతగా ఉన్న వీడు దయ్యంగా మారిపోయి సాతానుగా ఉన్న వీడు జైల్లోకి వేయబడ్డాడు. జైల్లోకి వేయబడ్డం అంటే పాతాళ లోకంలో ఉన్న కట్టిక చీకటిగా బిలములో పంపేశాడు. తర్వాత కొంతకాలానికి దానికి బెయిల్ దొరికింది అని బైబిల్లో రాయబడిన మాట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూస్తే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1 నుంచి 3 వరకు, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళం చెవిగల యొక్క దేవదూత పరలోకం నుంచి దిగివచ్చుట చూచి తిని. యోహాను గారు రాస్తున్నారు, అతడు ఆది సర్పమును అనగా, చూడండి దాని పేరు ఆది సర్పమును అనగా అపవాదియును సాతానును అను ఆ ఘట. దాని పేర్లన్నీ ఇక్కడ వచ్చేసాయి చూడండి. దానికి ఉన్న పేర్లు. మంచి గొప్ప దూతగా, దేవుణ్ణి స్తుతించే దూతగా ఉన్న వీడు తప్పు చేసి దయ్యంగా మారిపోయిన తర్వాత పాతాళంలోకి గెంటబడ్డాడు. అక్కడ కట్టిక చీకటి బిలము దేవుడు పెట్టేశాడు కదా. దానికి పేర్లు ఆది సర్పం అంటున్నాడు, అపవాది అంటున్నాడు, సాతాను అంటున్నాడు, ఘట సర్పం అంటున్నాడు. దాన్ని పట్టుకుని 1000 సంవత్సరముల వాణిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధములు మూసి దానికి ముద్ర వేసాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంటే ఏమర్థమవుతుంది? సాతానికి ఒక కాలం ఉన్నది. ఆ కొంతకాలం అటు పిమ్మట కొంచెము కాలం, అంటే సాతానుకి కొంచెము కాలము ఈ భూమి మీద విడిచిపెట్టే అవకాశం దొరికింది. బెయిల్ దొరికింది దేవుని వల్ల. అందుకే కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఏది? అగాధంలో ఉన్న సాతాను దయ్యానికి కొంచెం కాలం విడిచిపెట్టే అవకాశం దొరికింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు దయ్యాలు ఏం మాట్లాడుతున్నాయో చూడండి. ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఈ విడిచిపెట్టబడిన దయ్యం ఏం మాట్లాడుతుంది యేసు ప్రభుతో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో దేవుని వల్లరా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. వారు దేవుని కుమారుడా, చూడండి బాగా వినండి. ఇక్కడ ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి. దెయ్యాలు మాట్లాడుతున్నాయి. ఈ సాతాను ఈ గ్యాంగ్ మాట్లాడుతున్నాయి. దేవుని కుమారుడా నీతో మాకేమి అంటే దెయ్యానికి ఏం తెలుసు? యేసుక్రీస్తు ప్రభు దేవుడని తెలుసు, దేవుని కుమారుడని తెలుసు. అర్థమవుతుందండి? అది ఏమంటుంది? ఇదిగో దేవుని కుమారుడు అంటే దయ్యానికి ఏం తెలుసు? యేసుక్రీస్తు దేవుడని తెలుసు, దేవుని కుమారుడని తెలుసు. కానీ అందరికీ తెలియడం లేదు. చూడండి, అది అర్థమవుతుందండి? దానికి తెలుసు దేవుడెవడో, దేవుని కుమారుడెవడో, కానీ లోకానికి తెలియకుండా చేసింది. అందరూ ఒకటేలే అని మాయ చేసేసింది. అందరూ ఒకటేలే. అది మాత్రమే ఉంటుంది. ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేంటి? కాలము రాకమునుపే మమ్ము బాధించవచ్చితివా. అంటే ఒక కాలం ఉన్నది దానికి. ఆ కాలమునకు ముందే వచ్చేసేవా అని మాట్లాడుతున్నాయి దయ్యాలు. ఇంకేమంటున్నాయి? దేవుని కుమారుడా అంటే దయ్యాలకు క్లియర్గా తెలుసు యేసుక్రీస్తు దేవుడని తెలుసు, దేవుని కుమారుడని తెలుసు. కానీ ఏం చేస్తున్నాయంటే లోకాన్ని మోసం చేస్తున్నాయి, మాయ చేస్తున్నాయి, దేవుడు ఎవరో తెలియకుండా చేస్తున్నాయి. రకరకాలుగా అందరూ దేవుళ్ళు ఒకటే అని ఒక మాయలోకి లోకాన్ని తీసుకెళ్ళిపోయింది దయ్యము, సాతాను. దానికి తెలుసు. చూడండి, దానికి అర్థమైపోయింది, గుర్తుపట్టేసింది అది ప్రభు దేవుడని. కానీ అదేం చేస్తుంది? మా కాలం రాకముందే అప్పుడు మా బాధించవచ్చితివా, మాతో మీకేం పని అని మాట్లాడుతూ ఉన్నాయి సాతానులు యేసు ప్రభుతో. అందుకే చూడండి దేవుని వల్లరా, అది ఏం చేస్తుంది మరి? అందరినీ లోకమంతా మోసం చేస్తుందండి. ఇప్పుడు అది చేసే పని ప్రపంచవ్యాప్తంగా 24 గంటలది మోసం చేసే పని మీద ఉన్నది. అర్థముందండి? 24 గంటలు అంటే ఓటి చేస్తున్నది. 24 గంటలు ఎలా మోసం చేస్తుంది అంటే, మనము నైట్ కాగానే పడుకుంటాం కదా, మనం పడుకున్న సమయంలో అమెరికాలో మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోతుంది.
అక్కడ అక్కడ వాళ్ళని మోసం చేస్తుంది, మళ్ళీ మనం పడుకున్నప్పుడు అక్కడికి పోతుంది, వాళ్ళ పడుకొని మన దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా తిరుగుతూ అది ఏం చేస్తుందని రాస్తున్నాడు 1 పేతురు పత్రిక 5:8 వచనంలో. అది ఏం చేస్తుంది అంటే చూడండి, దేని వల్లరా అంటే అందరినీ మోసం చేస్తుంది, అందరినీ. 1 పేతురు పత్రిక 5:8 వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి దేవుడు చెప్పేశాడు. ఎందుకంటే ఈ భూమి మీద సాతాన్ అనేది బెయిల్ మీద అది విడిచిపెట్టబడింది, మోసం చేస్తుంది, దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు బైబిల్లో రాయించారండి. మన విరోధి సాతాను ఎవరికి శత్రువు? మనం దేవునికి శత్రువు అనుకుంటున్నాము, అది దేవునికి కాదు శత్రువు, మనకి శత్రువు. మీ విరోధి అంటున్నాడు, అందుకే మనకు విరోధి. మన శత్రువు ఎవరంటే మన పక్కింటి వాడు, మన పనిచేసే దగ్గర వీళ్ళు అనుకుంటాం, మన బంధువులు, మన పాలోళ్ళు, మనకు పడని వాళ్ళు మన శత్రువులు అనుకుంటున్నాం. కానీ అసలైన శత్రువు ఎవడు? వీడు అపవాది. మీ విరోధి అయిన అపవాది అంటే మనకి శత్రువు ఎవరు? సాతాను. లోకానికి శత్రువైన సాతాను ఎంతో మంది మీద, ఎన్నో కుటుంబాలు. ఈరోజు చూడండి దేవుని వల్లరా దేశాల మధ్య యుద్ధాలు. ఒక దేశానికి ఇంకో దేశానికి పడడం లేదు, ఒక దేశంలో ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి పడడం లేదు, ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతము ఇంకొక ప్రాంతాన్ని, ఒక జిల్లా పడదు. ఎందుకు? ఇదంతా చేసేది వాడే. ఎందుకంటే వాడు అందరిని మోసం చేసి, రకరకాలుగా మోసం చేసి, శత్రుత్వాలు పెంచి వాడు గర్జించు సింహంలాగా తిరుగుచున్నారట. సింహము గర్జించు సింహంలాగా ఎవరిని మింగాలి? నమ్మితే టైం పడుతుంది కదా. ఒక పాము కప్పను మిగుతుందండి, ఆ కప్ప అడగడానికి చాలా సమయం పడుతుంది ఆ పాముకి. కానీ ఇది ఏం చేస్తుందంట, గర్జించు సింహం వల్లి ఎవరిని మింగేసేయాలంటే నమ్మలే సమయం లేదు. మింగడం అంటే మోసం చేయడము. దేశాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి, రకరకాల మంది కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి, శాంతి లేకుండా చేసి, అందరిని దేవునికి వ్యతిరేకులుగా చేసి, దేవుడు చేయమన్న మాటలు ఆ మాటలు లోబడి బతకకుండా చేసి, అందరిని నరక తీసుకుపోవడానికే వాడు తిరుగుతూ ఉన్నాడు లోకములో. అదే చెప్తున్నాడు, చదవమ్మా. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగేసేయాలి. ఎవరు ఎక్కడ దొరుకుతారు? నాకు ఎలా దొరుకుతారు? ఉద్యోగంలో దొరుకుతారా? వ్యాపారంలో దొరుకుతారా? లోకంలో దొరుకుతారా? రాజకీయం దొరుకుతారా? ఎక్కడ దొరుకుతాను? ఎలా దొరుకుతానో మింగేస్తూ వెళ్ళిపోతూ ఉన్నది. ఎలా దొరికితేనే మింగేస్తూ వెళ్ళిపోతున్నది. దేవుణ్ణి తెలియకుండా చేస్తుంది, దేవుని ఎరగకుండా చేస్తుంది, దేవుని మాటలు లోబడకుండా చేస్తుంది. అందుకే రాస్తున్నాడు అక్కడ, వాడు ఏం చేస్తున్నాడు? ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె వెతుక్కుంటూ తిరుగుచున్నాడు. 24 గంటలు అదే పని మీద ఉన్నాడు వాడు. ఇక్కడ పడుకుంటే అక్కడ లేచి ఉంటారు, ఆడ పడుకుంటే ఇక్కడ లేచి ఉంటారు. అలా ప్రపంచవ్యాప్తంగా వాడు వెతుకుతూ మోసం చేస్తున్నాడు. వాడు అలా ఎందుకు చేస్తున్నాడు? వానికి ఏంటి లాభం? ఆలోచించాలి. ఇప్పుడు సాతాను అనేవాడు ఎందుకు అలా చేస్తున్నాడు? వానికి ఎందుకు అలా చేస్తున్నాడు? అసలు మనకెందుకు శత్రువు అయ్యాడు వాడు? సాతాను మనకెందుకు శత్రువు? దయ్యం మనకెందుకు శత్రువు అంటే, ఎందుకు శత్రువు అంటే, ఆ సింహాసనం మనకిస్తానన్నాడు దేవుడు, ఆ పరలోకం మనకిస్తానన్నాడు దేవుడు. దానికి దక్కదని తెలిసిపోయి ఆ సింహాసనం కొట్టేద్దామని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు గెంటేశాడు గనక అది పగబట్టి మనల్ని పరలోకం పోకుండా వాడు భూమి మీద తిరుగుతూ రకరకాలుగా మోసం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటలు మనుషులకు తెలియకుండా చేసి, మరి చెప్పబడ్డ వాటికి లోబడి బతకకుండా చేసి, అందరినీ కూడా నరకాన్ని తీసుకెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోకంలో మనం వింటూ ఉంటాం కదా, నాకు దక్కంది ఇంకొకరిని దక్కొద్దని ఒక లవర్ ఏం చేస్తారండి? యాసిడ్ పోసేస్తారు పాపం అమ్మాయి మీద, చెల్లెమ్మల మీద. ఉద్దేశం ఏంటి? నాకు దక్కంది ఈ అమ్మాయి నేను ప్రేమించాను, నాకు దక్కంది ఎవరికి దక్కొద్దు, నన్ను వద్దంటుందని యాసిడ్ పోసేస్తున్నాడు. అది ఎవరి లక్షణం అనుకుంటున్నారు? అది సాతాను లక్షణం. అంటే నాకు దక్కని పరలోకం ఈ లోకంలో ఎవరికి దక్కకూడదని వాడు మనందరినీ మోసం చేసుకుంటూ నరకాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వానికి దేవుడు పరలోకం ఇయ్యనని చెప్పాడు. అదే రాస్తున్నాడు అక్కడ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం.
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడుచున్న ఆ పరలోకం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, స్వర్గం అంటున్నామో, కైలాసం అంటున్నామో, హెవెన్ అంటున్నాం కదా, మనము మాట్లాడుచున్న ఆ లోకాన్ని దేవుడు దూతలకు లోబరచలే. దూతలకి ఏనన్నాడట? మనము మాట్లాడుకుంటున్నా, మనము కోరుకుంటున్న ఈ పరలోకాన్ని దేవుడు దూతలకు ఇయ్యొద్దనుకున్నాడు, ఇయ్యనన్నాడు. కాబట్టి అదేం చేస్తుందంటే మనల్ని కూడా పోకుండా చేస్తుంది. ఒక్కరొక్కరిని ఒక్క దగ్గర ఇరికి చేస్తుంది. ఉద్యోగం దగ్గర, వ్యాపారం దగ్గర, రాజకీయంగా రకరకాల కుటుంబాల మధ్య, భార్యాభర్తల మధ్య చిచ్చు, శాంతి సమాధానం లేకుండా చేసేస్తుంది. అది అంటే అలా చేసినప్పుడు నువ్వు దేవుని గురించి ఆలోచించవు, దేవుడి మాటలు లోబడవు, బ్రతకవు. దానికి కావాల్సింది ఏంటి? దేవుడు చేయమన్నది మనం చేయకుండా ఉండడమే దానికి కావాలి. అలా చేయకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు పాపులను, దేవదూతలే పాపం చేస్తే పాతాళంలో, నరకంలో పెట్టినప్పుడు మనను కూడా వదిలిపెట్టడు గనక, అది మనకు తెలుసు గనక వాడు గర్జించు సింహంలాగా తిరుగుచూ ఉన్నాడు. మరి ఇలాగనే వదిలేసిద్దామండి, సాతాన్ని ఇలాగే వదిలేసిద్దామా? మరి సాతాన్ని ఇలాగ చేయని, ఆ లోకాన్ని అందరినీ ఇలానే మోసం చేయనా? మరి దీన్ని ఏం చేయాలి? ఎందుకంటే దానికి కాలం ఉన్నది, దానికి ఆయుష్కాలం ఇవ్వబడ్డది. కొంతకాలం ఆయుష్కాలం ఇవ్వబడ్డదని మనం చదువుకున్నాము. అంటే ఈ ప్రకృతికి ఆయుష్కాలం ఉన్నది, నీకు నాకు ఆయుష్కాలం ఉన్నది, మనిషికి ఆయుష్కాలం ఉన్నది కదా. కొంతమంది 70, 80, 90, 100 సంవత్సరాల ఆయుష్కాలం మనకు ఉన్నది. సాతానికి ఆయుష్కాలం ఉన్నది, ఈ ప్రకృతి ఆయుష్కాలం ఉన్నది, పక్షులకు, జంతువులకు, ప్రతి దానికి ఆయుష్కాలం ఉన్నది. కానీ ఈ సాతాను ఏం చేస్తుందంటే అందరినీ మోసం చేస్తుంది. మరి ఇలాగే వదిలేద్దామా? ఇక దాన్ని ఎవరేమి చేయలేరా? సాతాన్ని, దయ్యాన్ని ఎవరు ఏం చేయలేరా అంటే అది 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 చంపబడాలి. అంటే సాతాను, దయ్యము చంపబడాలంటే యేసుక్రీస్తు మళ్ళా 2వ రాకడగా రావాలి. అర్థమవుతుందండి? యేసు ప్రభువు మరలా వస్తే తప్ప సాతానుని చంపడం ఎవరి వల్ల కాదు. అర్థమవుతుందా? యేసు ప్రభువు 2వ రాకడగా వచ్చినప్పుడు ఏం చేస్తారట? నోటి ఊపిరి చేత చంపేస్తారు. నోటి ఊపిరి చేత డిస్ట్రాయ్ చేసేస్తారట దాన్ని. చూద్దాం ఒక్కసారి. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభువారు మరలా వచ్చినప్పుడు ఏం జరుగుతూ చూడండి. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆ ధర్మ విరోధి వాడు ఎవడు? ధర్మానికి విరోధి. ధర్మాన్ని వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ధర్మం అంటే ఏంటండి? దేవుడు చెప్పిన మాటలు ధర్మం. ఇలా బతకండి, ఇలా ఉండండి, ఇలా జీవించండి అని దేవుడు చెప్పిన మాటలే ధర్మం కదా. వాడు ఏం చేస్తాడంటే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ధర్మ విరోధం రాయబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక మంచి పని చేయమంటే వాడు చేయొద్దంటాడు, దేవుడు ఇలా బతకమంటే బతకొద్దంటాడు. ధర్మ విరోధి అంటే దేవుడు చెప్పిన మాటలను విరోధించేవాడు వాడు. ఆ ధర్మ విరోధి, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. యేసు ప్రభు వచ్చినప్పుడు వాడు అందరికి కనబడిపోతాడు, వాడు బయలుపరచబడతాడు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. నాశనము చేసేస్తాడు. కొంతకాలము, కొంచెము కాలం ఇవ్వబడి ఉన్నది. ప్రభు వచ్చినప్పుడు నాశనం చేసేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు రావాలి అంటే రమ్మంటే వచ్చేస్తాడా? ఇప్పుడు మనకు అర్థమైపోయింది, సాతాన్ని మోసం చేస్తుంది అర్థమైపోతుంది. మనల్ని కూడా నరకాన్ని తీసుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్న అర్థమైపోతుంది. ధర్మ విరోధని దేవుడు చెప్పేశాడు. ఎందుకలా మారిపోయానంటే దానికి మనమే కారణమని చెప్పేశాడు. మనకిస్తానన్న పనులకు దానికి దక్కదు గనక మనను కూడా పోకుండా వాడు చేస్తున్నాడు నాకు అర్థమైపోయింది. మరి వాడు చంపబడాలి, తీసివేయబడాలంటే ప్రభు రావాలని అర్థమైపోయింది. ఇప్పుడు నేను ప్రభువా రమ్మంటే వచ్చేస్తాడా? ప్రభువా రమ్మంటే రాడు. ప్రభువా రమ్మంటే రాడు. ప్రభు రావాలంటే కూడా దానికి ఏం జరగాలో బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు మనం పిలవగానే రాడండి. ఎందుకంటే ఒకనాడు
ఎప్పుడైతే దీన్ని ఆ చీకటి బిలములో పాతాళములో బంధించేశాడో, బేలు మీద అంటే దేవుడు తర్వాత కాలంలో ఈ సృష్టిని తయారు చేసినప్పుడు ఈ ఏదైనా తోటలో ఆదం అవ్వల్ని దేవుడు తయారు చేసిన తర్వాత బేలు మీద వచ్చిన ఈ దయ్యం ఏం చేసిందంటే ఏదైనా తోటలో ప్రవేశించేసి వాళ్ళని మోసం చేసేసింది. అక్కడి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి మొదటి దంపతులైన ఆదాము అవ్వ, ఆడమని నీవు అని అందరూ తెలుసు కదా, ఆడమేవు. ఆదాం అవ్వల్ని ఏం చేసింది? వచ్చుడే బేలి మీద వచ్చునే మోసం చేసిన ఆదాం దగ్గరకు వచ్చింది, అవ్వ దగ్గరకు వచ్చింది. ఏమన్నది? ఇది నిజమా అంటుంది, మాట్లాడుతుంది. ఏదైనా తోటలోకి వచ్చి అప్పుడు ఎవరు ఇద్దరు ఉన్నారు ఈ భూమిలో, మనిషిన వాళ్ళు లేరు. ఇక ఇద్దరిని దేవుడు మొదటగా తయారు చేశాడు, కన్నాడు. ఆదాముని కన్నాడు. ఆదాం పక్కటెముక నుంచి స్త్రీని తీశాడు. అలా దంపతులుగా ఉన్నప్పుడు ఈ అపవాది, ఈ దయ్యం, ఈ సాతాను మరి పాతాళంలో నుంచి బేలి మీద వచ్చింది కదా. ఆ బేలి మీద వచ్చిన ఈ దయ్యం ఏం చేసింది? వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడుతున్నది. ఏంటంటే దేవుడు కొన్ని చెప్పాడు వాళ్ళకి. ఏం చెప్పారంటే, ఏదైనా తోటల్లో ఎన్నో చెట్ల ఫలాలు ఉన్నాయి. మీరు ఆ కాలంలో వాళ్ళు తిన్నది మనలాగా మటన్ చికెన్లు కాదండి. మన ఆది తల్లిదండ్రులైన ఆదం అవ్వగారు తిన్నది ఏదైనా తోటలో వాళ్ళు తిన్నది ఏంటో తెలుసా అండి? పండ్లు ఫలాలు తిన్నారు. దేవుడు ఏం చెప్పాడంటే, ఆదాము అవ్వ మీరిద్దరూ ఈ ఏదైనా తోటలో ఉన్న అన్ని చెట్ల ఫలాలు మీరు తినొచ్చు, కానీ మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని చెట్టు ఫలం మాత్రం మీరు తినొద్దు అన్నాడు. ఇది అధర్మమా అండి? ఇది అధర్మమా? దీంట్లో అధర్మం ఏం లేదు కదా. అన్ని తినమన్నాడు, ఒకటి తినొద్దు అన్నాడు. న్యాయమే కదా, దీన్ని అన్యాయమే. ఒక్కటి తినొద్దు అన్నాడు, అన్ని తినమన్నాడు. ఎవరిని? ఆదం అవ్వల్ని. అప్పుడు సాతాను వచ్చి మాట్లాడుతున్నది. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి చూస్తే దేవుని వల్లారా, ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. ఎందుకంటే అందరము దేవుని గురించి దేవుడిని మాట్లాడుకుంటే వీని గురించి ఎవరు చెప్పాలి? మరి అసలు మోసం చేసేవాడు వీడు కదా. వీడి వల్లనే కదా లోకమంతా ఇలా అయిపోతుంది, ఇంత దుర్మార్గంగా మారిపోతుంది. పగలు పెంచుకుంటున్నారు, ఈ కొట్లాటలు, ఈ మానభంగాలు, ఈ చంపుకోవడాలు, ప్రజల మధ్య ప్రేమ లేకపోవడానికి కారణం వీడే కదా దేవుని వల్ల. ఆదికాండం 3వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చూస్తే ఆ దయ్యము, ఆ సాతాను, అపవాది, ఘట సర్పము, ఈ అబద్ధికుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఆదాము అవ్వలతో. ఆ అవ్వతో మాట్లాడుతున్నాడు ఆదాము లేని సమయంలో. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఇప్పుడు వచ్చిందండి. స్త్రీ దగ్గరికి వచ్చింది, అవ్వ దగ్గరికి వచ్చి ఏమంటుంది? అది అంటే ఆ దయ్యము స్త్రీతో ఇది నిజమా. సడన్ గా మనం కూడా ఇది నిజమా అనగానే ఇలా షాక్ అయిపోతాం కదా. మనం కూడా పోతుంది, ఇది నిజమా అంటే ఏంటి అని ఆగిపోతాం మనం. వాడనే చేశాడు, ఇది నిజమా అని మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈ తోట చెట్లలో దేని ఫలాలైనా మీరు తినవచ్చు, కానీ తినకూడదు అని ఏదైనా ఒక చెట్టుది తినకూడదని దేవుడు మీకు చెప్పాడా అని అడుగుతుంది. చెప్పింది వాస్తవం లేదా? చెట్లలో అన్ని చెట్ల పండ్లు తినండి, ఒక చెట్టు పండు తినొద్దన్నది వాస్తవమే. అది వాస్తవమే మాట్లాడుతుంది దయ్యం. దానికి కూడా తెలుసు దేవుడు చెప్పే సంగతి. అర్థమవుతుందా అండి? దానికి కూడా తెలుసు, అది కూడా లోకమంతా తిరుగుతుంది. దానికి కూడా అది కూడా ఆత్మ. దయ్యం కనపడదండి, దేవుడు కనపడు, దయ్యం కనపడదు, మనము చూడలేము. కానీ అది ఆత్మగా పనిచేస్తుంది, దురాత్మగా పనిచేస్తుంది. అది వచ్చి ఉంటుంది, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పిన. కరెక్ట్ కదండి, చెప్పిన వాస్తవం కదా, చెప్పినా అని అడుగుతుంది అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే అవ్వ మాట్లాడుతుంది దయ్యంతో, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పం అనగానే మరి సర్పము రూపంలో వచ్చింది. ఇప్పుడు కనపడ్డ సర్పాలన్నీ సాతాన్లని కాదని అర్థం. సర్పాల వల్ల కూడా లాభాలు ఉన్నాయి రైతులకి. ఎలుకలు తినేస్తాయి పొలాలలో. సర్పం అనగానే మనం చూస్తున్న సర్పం కాదు, అది ఆ సర్పంగా రూపం ధరించుకొని వచ్చింది.
అందుకు సర్పము మీరు చావనే చావరు. అబద్ధం చెప్పేసి చూసిన చచ్చిపోతారన్నాడు దేవుడు, మీరు చావనే చావరు. ఎందుకు దేవుడు మీతో చెప్పారంటే అబద్ధం మొదలుపెట్టింది. ఎందుకు అలా చెప్పాడో తెలుసా? మీరు ఆ ఒక్క చెట్టు పండు తింటే మీ కన్నులు తెరవబడతాయని, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వాడై దేవతలలో ఉందురని దేవునికి తెలియని స్త్రీతో చెప్పింది. అప్పుడు ఆ మాట దయ్యం ఎప్పుడైతే అన్నదో ఆ స్త్రీకి ఆ వృక్ష ఫలము మంచిది కనబడుతుందట. అప్పుడు దాకా దేవుడు అదొక్కడు వెళ్ళిపెట్టి అన్ని తింటున్నారు వీళ్ళు. ఎప్పుడైతే దయ్యం వచ్చి మాయ మాటలు చెప్పిందో, ఇప్పుడు లోకంలో కూడా ఎంతో మంది అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు. నిజం చెప్తే వాళ్ళు నమ్మరు, అబద్ధం చెప్తే తక్కువ కొనేస్తారు. అది రియల్ ఎస్టేట్లో కావచ్చు, వస్తువులలో కావచ్చు, దేంట్లో అయినా అబద్ధం చెప్పి తినేకుంటారు. ఉన్నట్టుగా చెప్తే కొనరు. ఇది దెయ్యం కూడా ఉన్నట్టుగా చెప్పుతూ అబద్ధం చెప్పేసింది. ఇమీడియట్ గా అవ్వకి అది రమ్యంగా కనబడుతుందట పండు. అప్పటి నుంచి ఆహారానికి మంచిదిగో కన్నులకు అందం కనబడుతుందంట. వివేకమిచ్చి రమ్యం కనబడుతుందంట. వండుట చూచి ఆ పండు తినేసిందండి. దేవుడు వద్దన్న పండు తిని ఆజ్ఞని అతిక్రమించింది. అంటే సాతాను ఏం చేస్తుంది అంటే దేవుడు చేయొద్దని చెప్పడమే దాని పని. నువ్వు తాగితే చెడిపోతావంటే తాగిపిస్తుంది. ప్రేమలొద్దురా అంటే ప్రేమలో అసలు ప్రేమలు అనేటివి ఎంత కామన్గా అయిపోయాయండి. చంపుకోవడాలు, ఈ మాటలు వద్దురా అంటే వినదు. అంటే దయ్యం ఎంతమందిని మోసం చేస్తుందో చూడండి. మోసం చేస్తూ తిరుగుతున్నది. ఎక్కడ దొరుకుతారో, ఎలా దొరుకుతారు? మోసం చేసుకుంటూ తిరుగుతున్నది. ఆనాడు అవ్వని మోసం చేసింది. ఆ అవ్వ చెప్పితే ఆదాము కూడా తిన్నాడు. ఇద్దరిని ఏదైనా తొలి గంటేశాడు. ఎందుకు? పాపము చేస్తే దేవుడు ఆ ఏదైనా తోట నుంచి గంటేశాడు. కాబట్టి మనం పని చేస్తే తప్ప బ్రతుకు కడుపు నిండని పరిస్థితులకు వచ్చేసింది లోకం. అసలు చావు వచ్చిందంటే కారణం ఇక వీళ్ళు చేసిన దీన్ని బట్టి లోకంలోనికి చావు ప్రవేశించేసింది. అసలు లేకపోతే మనిషికి చావు అనేది ఉండకపోయేది. ఎప్పుడైతే ఆజ్ఞ మీరే విధంగా సాతాను చేసిందో ఇమీడియట్ గా వాళ్ళకి చావు వచ్చేసింది. బయటికి గంటేశారు. తర్వాత ఆ విధంగా వాళ్ళు కష్టపడి పని చేసుకోవాలి, దుక్కు దున్నాలి, పంటలు పండించుకోవాలి, నువ్వు చెమటోచ్చాలి. స్త్రీలకైతే నువ్వు ప్రసవేదన పడితేనే నువ్వు పిల్లలు కనగలవన్నట్టుగా దేవుడు అక్కడ మాట్లాడతాడు. తర్వాత వచనాల్లో ఆ విధంగా మరణం అనేది లోకంలో ప్రవేశించేసింది. అయితే ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేద్దామా? ఈ సాతాను ఇలాగే వదిలేద్దామా? ఇలాగే మోసం చేయనీయా అంటే దేవుని వల్లరా యేసు ప్రభు వస్తే తప్ప అది నాశనం కాదని నాకు అర్థమైపోయింది. మనం ప్రభువు రమ్మంటే రాడు. ఆయన రావాలంటే మనం ఏం చేయాలో బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు మన్నా రావాలి అంటే, ఎందుకంటే వీడిక్కడ ఉన్న నాళ్ళు వాడు మోసం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు రెండవ రాకల్లో వస్తే తప్ప దానికి మరణం లేదు. యేసు ప్రభు రెండవ రాకల్లో వస్తే తప్ప ఈ లోకాంతము జరగదు. అయితే ఇక్కడ ఏం రాయబడి ఉందంటే యేసు ప్రభు రమ్మంటే రాడు. ఆయన రావాలంటే మనమేం చేయాలి? క్రీస్తుని నమ్మిన వారికి మనమేం చేయాలి రాశాడు మత్తయి సువార్త 24:14. యేసు ప్రభు వస్తే దయ్యానికి మరణం. దయ్యం మరణించాలంటే ప్రభు రావాలి. ప్రభు రావాలంటే ప్రభువు రమ్మంటే రాడు. ఆయన రావంటే మనం ఏం చేయాలి? అది ప్రభువు అని చెప్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు స్వయంగా మాట్లాడిన మాట మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త, దేవుని రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడవలెను. యేసు ప్రభు రావాలంటే ఏం జరగాలి? లోకమంతా రాజ్య సువార్త ప్రకటింపబడాలి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు రాజ్యాల గురించి, ఆయన దేవుడని, దేవుని కుమారుడని, రక్షకుడని లోకమంతా సాక్షార్థంలో నమ్మేదా కాదు, చెప్పుకుంటూ వెళ్ళిపోమంటున్నాడు. ఈరోజు క్రీస్తు నమ్మిన వారిని. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. ఎప్పుడు ఇలా ప్రకటింపబడిన తర్వాత అంతం వస్తుంది. అంతం ఎవరికి?
అంతం వస్తుంది అంటున్నాడు. అంతము ఎవరికి? అంతము అపవాదికి, సాతానికి, దయ్యానికి. అంతం ఈ లోకానికి, అంతం మనకి. అర్థముందండి? యేసు ప్రభు వస్తే అపవాదికి అంతము, మనకి అంతము, ఈ లోకానికి అంతము. మరి ప్రభు రావాలంటే క్రైస్తవులు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి. ప్రకటింపకుండా చేస్తున్నాడు సాతాను. ఎందుకు? సువార్త అంతటి ప్రకటింపబడితే ప్రభు వచ్చేస్తాడు. ప్రభు వచ్చేసి దాన్ని చచ్చిపోతుంది. అది చచ్చిపోకుండా ఉండాలంటే సువార్తని అడ్డగించాలి. సువార్త చెప్పకుండా సంఘాల్లోనే 4 గోడల మధ్య ఉంచేయాలని వాడు ప్రయత్నం చేస్తే ఈరోజు ఎన్ని చర్చిలు బయటికి వెళ్ళి సువార్త చేస్తాయి? ఎన్ని చర్చిలు బయటికి వెళ్ళి దేవుని సేవ చేస్తే చెప్పండి? సంఘాలుగా 4 గోడల మధ్య కూడుకుని ప్రార్థన చేసుకుని వాక్యమని కనకలి చెల్లిపోయి వాళ్ళ పనులు చేసుకుంటూ వస్తున్నారు. అలా చేస్తే ప్రభు వస్తాడా? రాడు కదా. ప్రభు ఇక్కడ రావాలంటే ఏంటి? సాతాను మరణించాలంటే ప్రభు రావాలి. ప్రభు రావాలంటే మనం ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తుని ప్రకటింపబడాలి. అప్పుడు అంతం వచ్చును. అందుకే ప్రభువారు వెళ్ళిపోతూ ఒక మాట అన్నారు. ఈ భూమి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16లో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, మనము సంఘాలన్నీ విశ్వాసులంతా ఏం చేయాలట? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మీరు వెళ్ళి ప్రకటించండి సాక్షార్థంగా. నమ్మకపోతే నేను చూసుకుంటానంటున్నాడు. నమ్మేదాకా చెప్పమని కాదు అని అర్థం. నువ్వు నమ్మేదాకా చెప్పమని కాదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, క్రైస్తవులారా, సంఘాలుగా కూడుకుంటున్న వాళ్ళారా, దేవుని రాజ్యముగా ఉన్న వాళ్ళారా, మీరు ఏం చేయండి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు రక్షింపబడతారో, నమ్మని వాడిని నేను చూసుకుంటాను. ఒకవేళ ఏదైనా గ్రామంలోకి వెళ్ళి, పట్టణం వెళ్ళి సువార్త చెప్పితే వాళ్ళని తృణీకరిస్తే నీ పాద ధూళి దులిపి రమ్మంటున్నాడు. అర్థమవుందండి? మనం ఎందుకంటే ఇది వాస్తవం కదా, సత్యం కదా. ఎవరైనా ఏదైనా గ్రామాల్లో, పట్టణాల్లో నువ్వు సువార్త చెప్తుంటే మా కొద్దని ఎల్లగొడితే పాద ధూళి దులిపిన నేను చూసుకుంటాను అంటున్నాడు. చూడండి కింద మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 14వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటే దేవుని వల్లరా, ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఎడల మీరా ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయండి. ఆ ధూళి పైన సాక్ష్యంగా ఉంటుంది. పాదధూళి దులిపడం అంటే ఏంది? దేవుడు ఆ ధూళి మాట్లాడితే రేపన్నాడు, ధూళితో మాట్లాడిస్తాడు. ఎందుకు? నీ దగ్గరకు సువార్త వచ్చింది, నువ్వు నమ్మలేదు కదా, శిక్షలకు వెళ్ళిపో అంటాడు. ఏంటి సాక్ష్యం? నీ పాదధూళి. ఎవరైతే వెళ్ళారో వాళ్ళ పాదధూళి సాక్ష్యంగా మాట్లాడుతుందండి. ఎందుకంటే యేసు ప్రభు ఈ ప్రాణత్యాగం చేసింది ఇందుకే అండి. అందరి కోసం ప్రాణత్యాగం చేశాడు. సర్వలోక మానవాళ్ళ కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. యేసుక్రీస్తు అందరికి ప్రభు అని బైబిల్లో ఉంటుంది చూడండి. అపోస్తలుల కార్యాల 10వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ, మనకు కాదు, క్రైస్తవులకి కాదు, ఆయన ప్రభు సర్వలోక మానవాళికైన ప్రభువు గనుక మీరు ఏం చేయండి? నేను నమ్ముకున్న వాళ్ళ, తెలుసుకున్న వాళ్ళ, మీరు సర్వలోకానికి నా గురించి చెప్పండి, రాజ్యసువార్త చెప్పండి. ఎవరైతే నమ్ముతారో రక్షింపబడతారు, నమ్మని వాడిని నేను చూసుకుంటాను. ఒకవేళ మిమ్మల్ని ఎల్లగొడితే, తృణీకరిస్తే, వ్యతిరేకిస్తే మీ పాద ధూళి దులిపి పక్క గ్రామానికి వెళ్ళిపోండి అన్నాడు. ఈరోజు అదే చేస్తున్నాడు కదా క్రైస్తవులు, అదే జరుగుతుంది కదా. కానీ చాలా మంది ఎందుకు రాజ్య సువార్త వెళ్ళడం లేదు అంటే కారణము, పరలోకం వెళ్ళే మాటలు రాజ్య సువార్త చెప్పకుండా కట్టుకథలు ఎక్కువైపోయాయి. యేసు ప్రభువుని నమ్ముకుంటే అద్భుతాలని, యేసు ప్రభువుని నమ్ముకుంటే వీసాలని, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగాలని, ఇలాంటి తప్పుడు మాటలు సువార్త కాదు, రాజ్య సువార్త కాదని యేసు ప్రభు అది చెప్పమనలేదండి. యేసు ప్రభు అది చెప్పమనలేదు. కానీ ఇలాంటి మాటలు ఎక్కువైపోయాయి కనుక సువార్త ఆలస్యం అయిపోతుంది. ఆలస్యం కావడం వానికి కావాలి. ఎందుకంటే ఆలస్యం అయిపోతే వాడు ఇంకా చాలా మందిని మోసం చేసి నరకాన్ని తీసుకెళ్తాడు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? కొంతమంది సేవకుల ద్వారా కూడా
పక్కదారి పట్టిస్తూ దేవుడు చెప్పని మాటలు పనులకు నడిపించి రాజ్య సువార్త చెప్పించకుండా రకరకాల కట్టుకథలు కల్పనా కథలు అనే బైబిల్లో మనం చదువుకున్నాం కదా. కల్పనా కథలు చెప్పే కాలము వచ్చుచున్నది అని బైబిల్లో ముందే రాయించాడు దేవుడు. అది కూడా అంటే అలాంటి కాలం వస్తుందని రాయించాడు కదా. ఒకసారి చూద్దాం అది కూడా. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో అలాంటి కాలం వస్తుందని ముందే. ఎందుకంటే బైబిల్ అనేది ప్రపంచ భవిష్యత్ చెప్పే బైబిల్. ఇది ప్రపంచ భవిష్యత్ తెలుస్తుంది. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 2-3 వచనాలు రాశాడు చూడండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. వాక్యాన్ని ప్రకటించుము. ఏం చెప్తుంది వాక్యము? మీరు వాక్యాన్ని ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో కొట్లాటలు కాదు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు అంటే ఎవరండి? ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో ఈ జనులు ఎలాగ తయారైపోతారంటే, జనులు హితబోధను అంటే పనికొచ్చి పరలోకం నడిపించి రాజ్య సువార్త మాటలు అంటే పరలోకం నడిపించే మాటలు జనులు హితబోధను సహింపక అంటే పరలోకం నడిపించే మాటలు జనాలకు వద్దు, సహించరు. వాళ్ళకి ఏం కావాలి? దురద చెవులు గల చెవులు జిలబుడుతూ ఉంటాయి అన్నట్టు. ఎందుకు? కళ్ళబుల్లి మాట వినాలి. దేవుడు చెప్పని ఇదంతా చేస్తుంది ఏమని అనుకుంటున్నారు? సాతానుగాడే ఇదంతా చేస్తుంది. సాతాను ఎందుకు అలా చేస్తున్నారంటే, రాజ్య సువార్త సరిగా ప్రకటింపబడకపోతే ఆలస్యమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే అది ఇంకా ఎక్కువ కాలం మీద ఉంటుందని ఆయుష్కాలం పెరుగుతుంది. దాంట్లో ఏమర్థమవుతుందో మనకు? సాతాను ఆయుష్కాలం తగ్గించే పని మన చేతిలో దేవుడు పెట్టాడు. దానికి ఆయుష్కాలం ఉంది కదా, కొంచెం కాలం విడబడ్డది కదా, మోసం చేసుకుంటూ తిరుగుతుంది కదా. దాని ఆయుష్కాలం తగ్గించడానికి దేవుడు మన చేతిలో పెట్టాడు. ఎందుకంటే మనని బట్టి కదా అది దేవుడిని తిరుగుబాటు చేసింది. మనని బట్టి కదా మనకిస్తానన్న పనులకు నీకు ఏమైనా తిరుగుబాటు చేసి దయంగా మారిపోయింది. కాబట్టి దేవుడు ఏమనుకుంటున్నా అంటే మన ద్వారానే దాని ఆయుష్కాలం తగ్గించాలనుకున్నాడు. వాడేం చేస్తున్నాడంటే మనని సువార్త చేయకుండా చేస్తున్నాడు, దేవుని పని జరిగించకుండా చూస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? జనులు హితబోధను సహింపక అంటే పనికొచ్చే మాటలు, నువ్వు పనులకు నడిపించే మాటలు, ఆత్మీయ మాటలు జనాలకు వద్దు. కళ్ళబుల్లి కథలు కింద చెప్తున్నాడండి, నేను చెప్తున్న మాటలు కాదు. దురద చెవులు గలవారై తన సొంత ఆశలు, నువ్వు ఏం ఆశ పడితే అదే బోధ చేయాలి. నువ్వు ఏ ఆశ పడితే ఆ బోధ చేయమని చెప్పలే దేవుడు. నీ కష్టానికి గట్టెక్కిస్తాడు కానీ నీకు కావాల్సింది రాజ్య సువార్త. నువ్వు వెళ్ళవలసింది అక్కడికి. ఒకడు ఉన్నాడు ఇక్కడ, మాయగాడు, సాతానుగాడు. వాడు నిన్ను నరకాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు దాని నుంచి బయటపడు, దేవుడు చూసుకుంటానని చెప్తే కొంతమంది ద్వారా ఏం చేస్తున్నాడంటే, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ సొంత దునాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక. ఏంటి సత్యం? యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, ఆయన పరలోకానికి మార్గం అని, అది సత్యం. ఆయన నమ్ముకుని నీ పాపాలు కడిగి వేసుకుంటే నువ్వు పరిశుద్ధుడిగా మరి పరలోకం వెళుతావనేది సత్యం కదా. ఈ సత్యమైన మాటలకి చెవినీయక కల్పనా కథలు, కల్పించే కథలు కాకుండా కల్పించిన కథలు నేను చెప్తే అక్కడ దాకా కూర్చుంటారండి ఇక లైన్ పెట్టి. కల్పించే కథలు నేను మొదలు పెడితే ఈ హాలు పట్టదు, ఇంకా అదంతా కూడా మన కూర్చోబెట్టవలసి వస్తుంది. కానీ దేవుడు చెప్పమన్నది కాదు, దేవుడు అలాగా చెప్పమనలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని మొదటి శతాబ్దంలో చెప్పాడు. ఈ మాట రాసి 2000 సంవత్సరాలు సుమారు అయిపోయింది. ఆ కాలం ఇప్పుడు వచ్చేసిందండి. మనమున్న కాలంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వల్లరా మరి దేవుడు ఏమనుకున్నాడంటే, సువార్త జరిగిస్తారో, ఎవరైతే రాజ్య సువార్త ప్రకటిస్తారో వాళ్ళ గురించి దేవునికి ఏం చెప్పాడో చూడండి. అంటే సువార్త చేయడం ఎంత ఖచ్చితమో క్రైస్తవునికి బైబిల్లో చూస్తే రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక
10వ అధ్యాయం 15వ వచనం. ప్రకటించువారు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? ప్రకటించువారు లేకపోతే వినేవాళ్ళు ఎలా వింటారు? వినేవారు వినాలంటే చెప్పేవాళ్ళు ఉండాలి కదా. దేవుడు అదే అంటున్నాడు, ప్రకటించువాడు పంపబడని ఎడల ఎట్లు ప్రకటిస్తారు? పంపబడాలి కదా, పంపబడతానే ప్రకటిస్తారు. ప్రకటించువాడు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. దేవుడు ఏమంటున్నాడు? సువార్త ప్రకటించే వారి పాదములు సుందరాలట. ఒక మాట, ప్రకటించేది నోటితోనా కాళ్ళతోనా చెప్పండి? ప్రకటించేది నోటితోనా కాళ్ళతోనా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఉత్తమమైన మాటలు, సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరమట. ఎందుకు పాదాలు సుందరం అంటే, నువ్వు కాలు బయట పెట్టాలి నాన్న అంటున్నాడు. నువ్వు బయలుదేరాలి, నువ్వు చెప్పడానికి. నువ్వు కాలి నడకలు వెళ్ళి చెప్పాలి, లేదా బస్ ప్రయాణం, ఆ కారు పని వెళ్ళాలి, నువ్వు ఇంట్లో నుంచి కదలాలి అంటున్నాడు. అందుకే ఉత్తమమైన వాటిని ప్రకటించి వారి పాదాలు సుందరం అనగా నోరు కాదు, కానీ నోటితో కదా మనం చెప్పింది. అంటే దాని అర్థం ఏమర్థమవుతుంది? మనము బయలుదేరాలి, సువార్త ప్రకటించబడాలి. నువ్వు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారులుగానో ఏదో రకంగా దేవుని పని జరిగిస్తూ ఉండాలని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. రాజ్య సువార్త నమ్మేదాకా కాదు, సకల జనులకు సాక్ష్యార్థమై యేసుప్రభు రక్షకుడిని ప్రకటించబడాలి. నువ్వు నమ్ముతావా మనకు సంబంధం లేదు, చెప్పే పని మనది. నమ్మితే రక్షణ, నమ్మకపోతే నేను చూసుకుంటాను మనలా వచ్చాడు అంటున్నాడు. అందుకే దేవుని వల్ల ఉత్తి మాటలు అయిపోయాయి, కానీ ఉత్తమమైన స్వార్థ ఏది? ఉత్తి మాటలు ఎక్కువైపోయి. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంది? ఉత్తమమైనది. దేవుడు ఉత్తముడైన. అందుకే ఏమంటున్నాడు? ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. అందుకే దేవుని వలరా దేవుడు మన చేత దాన్ని తల చిరగదొక్కించాలనుకుంటున్నాడు, సాతాన్ని, దయ్యాన్ని. మనం ఎలా చిరగదొక్కిస్తామంటే, మనము దేవుని పని నిమిత్తం కాలు బయట పెడుతున్నామంటే దాన్ని తల తొక్కుతా ఉన్నామని అర్థం. మనము బైబిల్ పట్టుకొని సువార్త జరిగించడం, దేవుని పనికి కాలు బయట పెడుతున్నాడు. అర్థం ఏంటి? నువ్వు దానికి తలపోటు తీసుకొస్తున్నావు, దాని తల చితక దొక్కుతున్నావు అర్థం. చూడండి, రోమపత్రిక 10:20 రాయబడిన మాట దేవుడు కోరుకుంటుందండి. మనతోటి దాన్ని తొక్కించాలనుకుంటున్నాడు, దాని ఆయుష్కాలం తగ్గించాలనుకుంటున్నాడు. రోమపత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించును. ఎవరి కాళ్ళ కింద? మన కాళ్ళ కింద. అది చితక తొక్కబడాలంటే ఏం జరగాలి? రాజ్య సువార్త ప్రకటించబడాలి, దేవుని పని జరగాలి. ఈరోజు సంఘాలలో రకరకాలుగా మాయబోధలు చేసి సంఘాల్లో 4 గోడల మధ్య కూర్చోబెడుతున్నారు తప్ప దేవుని పని బయట జరగడం లేదు. అందుకే ఏమంటున్నాడంటే, సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. అది చితక త్రొక్కించబడాలంటే మన పాదములు దేవుని పని నిమిత్తం కదలాలి. అలా కదిలిన పాదములు ఏమన్నాడు? సుందరములైనవి. నీ పాదాలు సుందరమురా అంటున్నాడు. ఎందుకు? సువార్త, ఉత్తమమైన మాటలు చెప్పడానికి. ఏది ఉత్తమమైంది? ఏది సత్యమో, ఏది నిన్ను పనులకు నడిపిస్తుందో, ఏది నిన్ను పాపం నుంచి విడుదల చేసి పనులకు ఇస్తుందో అదే కదా పనికొచ్చి ఉత్తమమైంది. అలాంటి పని చేయడము, మన ద్వారానే దాని ఆయుష్కాలం తగ్గించాలని దేవుడు చూస్తే అదేం చేస్తుందంటే, మనం ఎక్కడి పోకుండా 4 గోడల మధ్య పెట్టేసి అలాగే ఉంచేసి దాని ఆయుష్కాలాన్ని పెంచుకుంటుంది. అర్థముందండి? కొన్ని అబద్ధపు మాటల చేత, దేవుడు చెప్పని మాటల చేత రాజ్య సువార్త సవరగా ప్రకటింపబడక అది తన ఆయుష్కాలాన్ని పెంచుకుంటుంది. కానీ ఎవరెవరైతే సహకారులుగా ఉంటారో, ఈ దేవుని పని నిమిత్తము సువార్త సహకారులుగా ఉన్న వాళ్ళ పేర్లు కూడా జీవగ్రంథంలో దేవుడు రాసుకుంటున్నాడు. అర్థముందండి? చెప్పడము, చెప్పించడము ఏదో రకంగా దేవుని పని జరుగుతూ ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు, అది దేవుడు మనకి పెట్టిన ఆజ్ఞ. అది ఏమంటున్నాడంటే, చివరిగా చూడండి,
ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూస్తే, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పని ఏ పని సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. పౌలు గారు అంటున్నారు, పౌలు గారు సేవ చేసే కాలంలో కొంతమంది ఆయనతో కూడా పనిలో ఉన్నారట. వాళ్ళ గురించి పౌలు గారు ఏమంటున్నారు, ఈ భక్తుడు నాతో కూడా సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. మనకు తెలుసు కదా, ఎవరి పేరు జీవ గ్రంథం రాయబడి ఉంటే వాళ్ళే పరలోకానికి వెళుతారు. దేవుడి చేతిలో ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథంలో మన నీ పేరు నా పేరు రాసుకోవాలంటే ఆయన నచ్చిన విధంగా ఇక్కడ బతకాలి. మనం అలా బతికినప్పుడే మన పేరు రాసుకుంటాడు. ఆయన చెప్పిన మాటలు లోబడి జీవించినప్పుడే మన పేర్లు అందులో ఉంటాయి. కానీ వాడు సాతాను కూడా ఏం చేస్తున్నాడంటే లోకమంతా మోసం చేస్తున్నాడు. ఎందుకంటే దానికి సమయము కొంచెమే, దానికి కొద్ది కాలమే ఉన్నది, కొద్ది కాలమే. ఆ కొద్ది కాలంలో అందరిని మోసం చేయడానికి వాడు గర్జన సింహాలు తిరుగుచున్నాడు. కాబట్టి రకరకాల మాటల చేత మోసం చేస్తూ ఉంటాడు. వాస్తవానికి ఒకడు నిన్ను నిడితే వాడు శత్రువు అయిపోతాడు, కానీ తిట్టిపిచ్చినాడు వాడు. బైబిల్ సాతానుని బట్టలు తీస్తుందండి. సాతాను గురించి చెప్పే గ్రంథం ఒకే ఒక గ్రంథం బైబిల్కి. ఎక్కడ కూడా మన సమాచారం మనకు దొరకదు. అది ఎలా మోసం చేస్తుంది, అసలు ఎందుకు అనేది సాతానంగా మారింది, అది బైబిల్లో క్లియర్గా దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడంటే దాన్ని మాయలో నువ్వు నేను పడిపోవద్దని. అందుకే చివరిగా ఇంకో మాట ప్రకటన గ్రంథంలో అది ఏం చేస్తుందో లోకమంతా తిరుగుకుంటా. మరొక మాట చూసుకొని ముగించుకున్నాము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవమ్మా. ఆ ఘట సర్పమును దాని దూతను యుద్ధం చేసిరి కానీ 9వ వచనం. సరే, పరలోకంలో యుద్ధం గురించి చెప్పాను కదా, అది బైబిల్లో రాయబడిన మాట. పరలోకంలో వాడు దేవుని తిరుగుబాటు చేశాడు, ఆ సింహాసనం కొట్టాలనుకున్నాడు దుర్బుద్ధితో. అక్కడ యుద్ధం ప్రారంభమైంది పరలోకములో. అంతటా పరలోకములో యుద్ధం జరిగిను. మిఖాయేలు అతని దూతలను ఆ ఘటసర్పం యుద్ధం చేయమని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయేది గనుక పరలోకముల వారికి స్థలం లేకపోయాను. అంతలో సర్వలోకాన్ని మోసపుచ్చుచు అంటున్నాడు. వాడు ఏం చేస్తారు ఇప్పుడు? సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాదనియో సాతాననియో పేరు గల ఆ మహాఘట సర్పము పడద్రోయబడను. అది భూమి మీద పడద్రోయబడెను, అది దాని దూతలతో కూడా పడద్రోయబడెను. అలా పడద్రోయబడిన సాతాను పాతాళం నుంచి మేలి మీద వచ్చి లోకాన్ని సర్వలోకాన్ని మోసం చేస్తుంది. ఈరోజు అలా దాని చేతిలో మోసపోయిన వాళ్ళే చాలా మంది. దాని చేతిలో మోసపోవద్దని దేవుడు సాతాను ఆయుష్ ఎంతకాలం ఉంటుందని రాయించాడు. దాని ఆయుష్ ఎంతకాలం ఉంటుంది? మనం లేట్ చేస్తే వాడు ఎక్కువ కాలం బతుకుతాడు. వాడు ఎక్కువ కాలం బతుకుతే ఎక్కువ మందిని మోసం చేసి నరకానికి పంపిస్తాడు. కాబట్టి వాని ఆయుష్కాలం తగ్గించాలంటే మనమే దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతే యేసు తొందరగా వస్తాడు. తొందరగా వచ్చితే నోటి ఊపిరి చేత దాన్ని చంపేస్తాడు. అందుకే సాతానికి ఆయుష్కాలం ఇవ్వబడ్డది. అది పెంచుకుంటుంది దాని ఆయుష్కాలాన్ని. దాని ఆయుష్కాలం మనం తగ్గించాలి. మనకు ఆయుష్కాలం ఇవ్వబడ్డది, మనం ఏదో ఒక రోజు లోకాన్ని విడవలసినదే. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఈ లోకానికి ప్రకృతి కూడా ఆయుష్కాలం ఇవ్వబడ్డది. ప్రభువు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కాల్చబడతాయి. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా దాకపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయును గాక. ఆమేన్. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నాయనా. తండ్రి, మేమంటే ఎంత ప్రేమనైనా. ఎక్కడ మేము సాతాను మాయలో పడిపోతామో, వాడు సాతాను ఒకప్పుడు ఎలా ఉండేవాడో, ఎలా సాతానుగా మారిపోయాడో, ఏ విధంగా భూమిది కొంతకాలం వచ్చాడో, ఏ విధంగా సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడో మాతో మాట్లాడుతూ వచ్చావు నైనా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమంటే ప్రేమనైనా, మేము ఎలాగైనా మీ దగ్గరికి రావాలని, దాని మాయలో పడిపోవద్దని, దాని నుంచి కాపాడడానికి ఈ మాటలన్నీ మాతో మాట్లాడవునైనా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాలో ఎవరు కూడా సాతాన మాయలో పడిపోకుండా, లోకమాయలో పడిపోకుండా మేము జాగ్రత్త కలిగి మీరు చెప్పిన మాటల్లో బట్టి జీవించి
మీకోసం గొప్పగా బ్రతికి మీ చెంతకు వచ్చే భాగ్యం ప్రసాదించండి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా విన్న వినవతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి. ఎవరు కూడా ఈ మాటలు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మంచి మనసును దయచేయండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కటి కుటుంబాన్ని దీవించండి, ఆత్మీయ బలపరచండి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మోసపరుచుకోకుండా విన్న మాటకు లోబడి దీవించే కృపను ధన్యత దయచేయమని, నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్న వినబోతులందరూ ఉదయాలలో ఫలింపచేయమని, మమ్మల్ని అందరూ కూడా సకల కీళ్ళ నుంచి కాచి కాపాడి సాధారణమైన పడిపోకుండా కృపచూపు నడిపించమని సమస్త ఘనత మహీ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.